మీ మీద రికార్డు లేకపోతే మేము షీటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయలేం. మీ అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు. ఎందుకో చెప్పనా, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపించారు. మీకు నేను మాట ఇచ్చినట్టుగా ఏంటంటే, ఈ కౌంటింగ్ అయిపోతే ఈ వచ్చే సంవత్సరం ఎండింగ్ అంటే డిసెంబర్ ఎండింగ్కి మీలో బాగున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్లు తొలగించేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సూపర్ అసలు దాన్ని ఏమంటారు, టార్న్ జీన్. వెరీ గుడ్, టార్న్ జీన్ అట. ఏం ఊరుకోనాం, చాలా క్లియర్గా చెప్తున్నాను. మర్యాదగా ఉండండి. మీరందరూ మారిపోతున్న రౌడీలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఆ ప్యాంటు షర్టు నీట్గా వేసుకోవాలా? నేను హ్యాపీ ఫీల్ అవుతాను మా రౌడీస్ అంతా మారిపోయారని. ఓకేనా? అలా చేద్దామా? యాక్చువల్లో రూమ్స్ తీసుకుని, లేకపోతే కళ్యాణ మండపాల్లో రూమ్ తీసుకుని మీరందరూ కూడా అక్కడ ఉండి ఎంజాయ్ చేద్దాం, టీవీలో చూసో లేకపోతే ఇంకోటి చూసో అంటే ఎంట్రీ పెడితే చాలు. ఎవ్వరూ కూడా మీ ఇళ్లలో ఉండండి. అది కరెక్ట్ కాదు. అందరూ బాగుండండి, చక్కగా మంచి డ్రెస్ వేసుకోండి, నీట్గా టక్ చేసుకోండి, షూ వేసుకోండి. కనపడితే మా రౌడీలంతా మంచి రౌడీలని అనిపించాలా. ఎందుకంటే రేపు ఎల్లుండే వీళ్ళ షీట్లు తీసేస్తారు, వీళ్ళంతా బాగా బతుకుతున్నారు అనే భావన మాలో కలగాలి. చెప్తున్నాను కానీ మీలో ఆ భావన కలగటం లేదు. కొంతమంది పొలిటికల్ పార్టీస్లో తిరుగుతున్నారు. నేను చెప్పినప్పుడు కూడా వినలేదు. వినకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ నా పని నేను చేయాలి. కర్మ ఏదో మాట్లాడేసి 4 ముక్కలు చెప్పి పంపించేస్తామని అనుకుంటున్నారేమో. ఏం కుదరదండి. పక్కాగా మంచిగా బతకండి. మంచిగా బతికి మీ మీద ఉన్న షీట్లు ఈ సంవత్సరం ఎండింగ్కి మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మీ మీద ఏ రకమైన కేసులు లేవని ఉంటే ఆటోమేటిక్గా మీ మీద ఉండే కేసులు తీసే ప్రయత్నం చేస్తాను. సిపి గారితో చెప్పి మీ మీద వీళ్ళు బాగా బతుకుతున్నాడు అని చెప్పి తీసే ప్రయత్నం చేస్తాం. లేదు మీ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. కౌంటింగ్ అనే కాదు, తర్వాత కూడా బాగుంటేనే షీట్ క్లోజ్ చేస్తాం. లేదు కౌంటింగ్ అయిపోయిందని సంకలు గుద్దుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి గొంతులు వేసారా, ఎవరికి బతుకుండదు. కూడా ఓట్లు వేయించండి. ఎందుకంటే ఓటు హక్కు అనేది మహా అదృష్టం. మన ప్రజాప్రతినిధి మనం ఎన్నుకునే అదృష్టం. కాబట్టి అందరి చేత వేయించాం. మరి మీరు వేయించాము అన్నీ చేస్తున్నామంటే మీరు జాగ్రత్తగా లేకపోతే ఎట్లా? బాగుండండి, మంచిగా బతకండి. చెప్పదు మీకు ఎంతవరకు ఏదో తెలియక ఏదో చేస్తుంటారు. తెలిసిన తర్వాత ఇంకెలా పనులు చేయకూడదు. గొడవలలో పట్టడం, దొంగతనాలు చేయటాలు ఇవన్నీ చేయకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. ఓకేనా? రైట్. 1 టౌను, 2 టౌను, భవానీపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ని, అలాగే లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ని, క్రైమ్ సస్పెక్ట్స్ని మొత్తం 181 మందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వాళ్ళ సహకారం వాళ్ళు అందించారు. నెక్స్ట్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ 4వ తారీఖు వరకు కూడా వాళ్ళంతా కూడా అనవసరంగా ఎక్కడా కూడా ఊరేగింపుల్లో కానీ, లేకపోతే సభలు సమావేశాల్లో కానీ, పొలిటికల్ పార్టీస్ ర్యాలీస్లో కానీ ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అదే రకంగా ఎలక్షన్ ముందు రోజు, కౌంటింగ్ రోజున అనవసరంగా లాడ్జెస్లో రూమ్ తీసుకోవటం, అదే రకంగా కళ్యాణ మండపాల్లో రూమ్ తీసుకుని వాళ్ళు అక్కడ ఎంజాయ్మెంట్ పేరుతో అనవసరంగా రకరకాల గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పి మొత్తం ఎంటైర్ ఈ రౌడీస్ అందరికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తే వీళ్ళు ఇంచుమించుగా వీళ్ళ మీద మంచి ప్రవర్తన కలిగింది. ఈ రౌడీస్ అంతా కూడా బాగుంటే వాళ్ళందరి మీద కూడా రౌడీసు తీసేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పాం. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించి మంచి ప్రవర్తనతో కలిగి ఉంటారని ఆశిస్తున్నాం. మన ఎలక్షన్ రోజున లిమిట్స్లో రౌడీ షీట్లు ఏమన్నా అడవుట్ చేసినట్టుగా ఉన్నారా? లేరు. యాక్చువల్గా ఉన్నంతవరకు పెద్దగా ఎవరో కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడవుట్ చేసింది ఏమీ లేదు. అందరూ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్లో చిన్న ఇన్సిడెంట్స్లో ఉన్న వాళ్ళకి, అదే రకంగా ప్రీవియస్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి కొత్తగా 15 మందికి రౌడీ షీట్స్ కూడా, రౌడీసు అలాగే ఎలాంటి సస్పెక్ట్స్, క్రైమ్ సస్పెక్ట్స్ 15 మందికి కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాంట్లో మెజార్టీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మంచిగా ఉండమని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. కౌంటింగ్ రోజున రౌడీ షీట్లకి ఎలాంటి ప్రికాషన్స్ వాడాల్సి వచ్చారు?
తర్వాత వాళ్ళకి ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా సరే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా బాణసంచా కాల్చడం కానీ ఫైర్ క్రాకర్స్ అన్నీ క్లోజ్ చేసేయమని చెప్పడం జరిగింది, షాప్స్ అన్నీని. అదే రకంగా ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదని చెప్పడం జరిగింది. అదే రకంగా వీళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న హోటల్స్లోనూ అదే రకంగా కళ్యాణ మండపంలోనూ తీసుకుని ఈ రూమ్స్లో ఉండి ఊరికే హడావుడి చేయటం, ఊరేగింపులు వాటిల్లోకి వెళ్ళటం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా షీటర్స్ అందరికి కూడా హెచ్చరించడం జరిగింది.